హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి మామిడి తండ్ర చేస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగుండాయో, చూస్తేనే తినేయాలనిపిస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇంకా వీటిని మనం చేసి పెట్టుకుంటే 1 ఇయర్ అంటే నెక్స్ట్ మామిడికాయల సీజన్ వచ్చే వరకు ఇంట్లో స్టోర్ చేసుకొని తినొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను షుగర్తో చేస్తాను, లేదు బెల్లంతో చేస్తాను. సో ఇవి హెల్దీ కూడా. ఇంకా చూడండి, నేను ఇక్కడ 1 కేజీ మామిడి పండ్లు అయితే తీసుకుంటున్నాను. బాగా పండిండేవైనా తీసుకోండి, లేదంటే కొంచెం పండకుండా కొంచెం కాయ ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు. ఇంకా ఇంట్లో పిల్లలు తినకుండా ఇంట్లో కాయలు ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు ఇట్లా ట్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, నేను ఇక్కడ మామిడికాయలని ఫస్ట్ బాగా అయితే కడుక్కున్నాను. వాష్ చేసుకొని ఇంకా పీసెస్గా కోసేసుకొని, మామిడికాయ లోపల పల్ప్ ఉంటుంది కదా, ఈ పల్ప్ అనేది మనము మిక్సీ జార్లోకి తీసేసుకోవాలన్నమాట. ఎన్ని మామిడికాయలు ఉంటే అన్ని మామిడికాయలని కూడా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఎలా అంటే మామిడికాయలో పురుగులు ఉంటాయి కదా, కనపడకుండే పురుగులు చిన్ని ఉంటాయి. అవి చూసుకొని మీరు ఓపెన్ చేసుకొని నీట్గా మామిడికాయ పల్ప్ అంతాను ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. చూడండి, ఇక్కడ 1 కేజీ మామిడికాయలకి నేను నీట్గా తీసేసుకున్నాను. మిక్సీ జార్ నిండా తీసుకున్నాను. ఇంకా ఒక 5 నిమిషాలు బాగా మిక్సీ పట్టేస్తే ఫైన్గా మామిడికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనము మిక్సీ కూడా పట్టొచ్చు, ఈ మామిడికాయ జ్యూస్ని. లేదంటే చేతితోనే బాగా మెత్తగా చేసి జ్యూస్ అన్న బయటికి తీయొచ్చు. కాకపోతే మనం చూసుకుని కట్ చేసి తీస్తే పురుగులు ఏమన్నా ఉంటే తెలుస్తాయి కదా. ఇంకా చూడండి, మిక్సీలో ఉన్న మామిడికాయ జ్యూస్ అంతా ఒక బాండ్లీలో అయితే వేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలబెడుతూనే ఉండాలా, లేదంటే మాడిపోతుంది. బాగా కలిస్తుండాలా. ఇక్కడ నేనైతే బెల్లం తీసుకుంటున్నాను. మీరు బెల్లమైనా వాడుకోవచ్చు, షుగర్ అయినా వాడుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గినట్టుగా, లేదంటే మామిడికాయలని స్వీట్కి తగ్గినట్టుగా మీరైతే చూసుకొని బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేస్తే ఒక టేస్ట్ ఒక కలర్ ఉంటుంది, షుగర్ యాడ్ చేస్తే ఇంకొక టేస్ట్ ఇంకొక కలర్ అయితే ఉంటుంది. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. చూడండి, 5 నిమిషాలకే బాగా మనకి ఉడుకుతుంది కదా. ఇంకా ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే మనం ఉడికించుకోవాలన్నమాట. ఉడికించేటప్పుడు ఒక 10 నిమిషాల్లో చూడండి కలర్ ఎట్లా చేంజ్ అయిపోయిందో, బాగా షైనింగ్గా మెరుస్తూ గ్లాసీగా అయితే వచ్చేస్తుంది. మనకి చూస్తేనే అర్థమైపోతుంది. మనం ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలా. నాకు ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మామిడికాయ తండ్రలో. చూడండి, నేను 10 నుంచి 12 నిమిషాలు ఉడికించాను. కన్సిస్టెన్సీ చూస్తుంటారు కదా, ఇట్లా గంటితో పట్టుకుంటే జారాలన్నమాట. లేదా ప్లేట్లో ఇట్లా పెట్టుకున్న ప్లేట్లో మనం ఇట్లా కదిలిస్తే చుట్టూతా స్ప్రెడ్ అవ్వాలి. ఇంకా ఆ కన్సిస్టెన్సీ వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఒక ప్లేట్ తీసుకుంటాను. బాగా పెద్దగా ఉండే లోతైన ప్లేట్ అయితే తీసుకొని దానికి ఇక్కడ నెయ్యి అయితే అప్లై చేస్తాను. నెయ్యి అప్లై చేసే దాని నుంచి మనకి మామిడి తండ్ర ఎండినాక ఈజీగా మనము ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే కొంచెం అంటుకుపోతుంది కాబట్టి నెయ్యి అయితే అప్లై చేసుకోండి. ఇంకా నెయ్యి అప్లై చేసుకున్నాక మనకు మామిడి తండ్ర రెడీ అయిపోయింది కదా, దాన్ని అయితే ప్లేట్లోకి వేసుకొని నీట్గా చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి. మీకు మందంగా కావాలి మామిడి తండ్ర అంటే ఎక్కువగా దప్పంగా వేసుకోండి. లేదు మీకు పల్చగా కావాలంటే మీరు పల్చగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ 6 ప్లేట్లకైతే మామిడి తండ్ర రెడీ అయిపోయింది. ఇంకా 6 ప్లేట్లకి నేను నెయ్యి పూసేసి మామిడి తండ్ర వేసేసి బాగా స్ప్రెడ్ చేసేసి చూడండి ఎండకి పెట్టినాను. ఒక రోజు ఫుల్ ఎండితే మనం పల్చగా వేసింటాం కదా, అవైతే నీట్గా ఎండిపోతాయి. మనం కొంచెం మందంగా వేసింటాం కదా, అవైతే 2 రోజులు ఎండబెట్టాల్సి వస్తుంది. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను 2 రోజులకు చూపిస్తాను ఎంత బాగా ఎండిపోయిందో. మనకి చేతికి అంటుకుంటాండ్లేదు, బాగా ఎండిపోయింది. ఫస్ట్ చూపించింది సల్పాగా వేసిండేది, సెకండ్ చూపిస్తాండేది వచ్చేసి కొంచెం దప్పంగా మందంగా వేసిండేది. 2 డేస్కి బాగా నీట్గా ఎండిపోయిండాయి. ఇంకా వీటిని అయితే మనము చాక్ తీసుకొనేసి ఎడ్జెస్ ఇట్లా ఓపెన్ చేస్తే నీట్గా ఓపెన్ అయిపోతుంది. ఇంకా ఓపెన్ అయిపోయింది కదా, వీటిని అయితే మనం పీసెస్లా కోసుకోవచ్చు, రోల్స్లా చుట్టుకోవచ్చు, లేదా అట్లే ఫుల్ ఒక లేయర్లో మనం అట్లే పెట్టుకొని కూడా తినేసేయచ్చు. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ నెయ్యి కొంచెం ఏం చెప్తున్నానంటే నేను నెయ్యి కొంచెం ఎక్కువగా అప్లై చేసేసాను ప్లేట్స్కి. దీని నుంచి ఏమవుతుందంటే నెయ్యి అనేది మామిడి తండ్రలో ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. నెయ్యి అనేది కొంచెం 1-2 డ్రాప్స్ వేసినా కూడా చాలు. నేనైతే కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను, అయినా ఏం పర్వాలేదు, టేస్ట్ చాలా బాగుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా చూడండి, ఆరినాక మనము
ప్లేట్ నింటికి తీసేసినాక ఇట్లా నీట్గా పీసెస్గా అయితే కోసుకోవచ్చు, లేదంటే రోల్స్గా కూడా చుట్టుకొనేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది. కాకపోతే అన్ని రోజులు ఏడ మనం పెట్టలేదు, యాక్చువల్గా ఖాళీ చేసేస్తాము, అంత బాగుంటుంది దీని టేస్ట్ అనేది. మామిడికాయ జ్యూస్ కన్నా కూడా ఇట్లా మామిడికాయ తాండ్ర చేసేసి పెట్టుకుంటే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా తింటారు. సో ఇట్లయితే ట్రై చేయండి. బయట మనకి షాప్స్లో దొరుకుతాయి కదా, అవి కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి, చూసుంటారు కదా, వాటిని అయితే షుగర్తో చేస్తారు, అవి అంత హెల్దీ కాదు. ఇక్కడ నేనైతే బెల్లం వాడాను. కలర్ చూడండి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా, చూసేకి ఎంత బాగుందో, ఇంకా తినడానికి కూడా అంతే బాగుంది. ఇంకా ఈ మామిడి తండ్రని నోట్లో ఇట్లా పెట్టుకుంటే అట్లే కరిగిపోతుంది, అంత బాగుంది. సో అందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ఇంతే అండి ఈ వీడియో. మామిడికాయ తండ్ర చూసారు కదా ఎట్లా చేయాలనేది. మీ ఇంట్లో మామిడికాయలు కనుక ఎక్కువ ఉంటే మీరు ఇట్లా చేసేసి పెట్టుకోండి. చాలా ఈజీ రెసిపీ ఇది, ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. ఈజీగా 5 to 10 minutes, అంటే మామిడికాయలని బట్టి ఉంటుందన్నమాట. మామిడికాయలు ఎక్కువగా బాగా పండైపోయింటే బిర్యానీ మనకి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు, లేదంటే కొంచెం ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది. ఇంకా కొన్ని రోల్ చేసి పెట్టాను, ఇంకొన్ని నేనైతే పీసెస్లా కట్ చేస్తాను. చూడండి చాకు కొంచెం షార్ప్గా ఉంటే పీసెస్ అనేవి ఇంకా కొంచెం క్లియర్గా నీట్గా అయితే వస్తాయి. సో ఇంతే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా నుంచి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. సో నేను ఆ వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. మ్యాంగో సీజన్ వస్తుంది కదా, అప్పుడే మనం ఇవి చేసుకోవాలా. మ్యాంగో సీజన్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మ్యాంగో సీజన్ నడుస్తుంది కదా, అందరూ కూడా చేసి పెట్టేసుకోండి. నేనైతే 1 kg వరకు చేశాను. అన్నీ చూడండి ఇట్లే పెట్టేసుకున్నాను. ఎప్పుడు కావాలో అప్పుడు స్నాక్స్ తర్వాత తినేయచ్చు, లేదంటే పిల్లలకు కూడా మనము స్నాక్స్ మాదిరి ఇవ్వచ్చు. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇంకొక విషయం ఏం చెప్తానంటే, మీరు మామిడికాయ జ్యూస్ని కలుపుతూ ఉంటారు కదా స్టవ్ మీద పెట్టి కలిపేటప్పుడు, మనం స్టవ్ మీద పెట్టేసేసి ఎక్కడికైనా వెళ్ళిపోయేది అట్లా చేయకూడదు, మాడిపోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో.